అక్టోబర్ 3 ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. ఈ రోజుకి మా పెళ్ళయ్యి 8 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేము చేసుకున్నటువంటి స్పెషల్స్ ఇవే. చేయడానికి కానీ తినడానికి కానీ ఓపిక లేదండి. అందుకే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసాను. అట్లీస్ట్ స్వీట్ అయినా చేస్తాను అంటే ఒంట్లో బాగాలేనప్పుడు అవన్నీ ఎందుకులే అని చెప్పారనమాట ఆయన. సో అందుకే నిన్న చేసినటువంటి ఐస్ క్రీమ్తో సరిపెట్టేశాను. ఇక ఈ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీ అందరితో కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు చెప్పేంత వయసు కానీ, అనుభవం కానీ నాకు లేవండి. బట్ చెప్పాలనిపించింది. సో, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే యూజువల్‌గా మనం అంటూ ఉంటాం కదా! ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే వదిలేసేయాలి. ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతోనూ, ఫ్యామిలీతోనూ టైమ్ స్పెండ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అలా అనుకోవటంలోనూ, అలా అనటంలోనూ తప్పు లేదండి. కాకపోతే వాళ్ళు అక్కడే వదిలేసేయగలిగేవైతే అక్కడే వదిలేస్తారు కదా! ఇంటి వరకు ఆ ప్రాబ్లమ్స్‌ని తెస్తున్నారంటే మన సపోర్ట్‌ని కానీ, మన ఓదార్పుని కానీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారని అర్థం. సో, వీలైనంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని మనం కూడా అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటాను. కరెక్టే.